2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానాన్ని ఈరోజు మంగళవారం ఉదయం మూసివేశారు. ఈరోజు కేతుగ్రస్త గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా కూడా ఆలయానికి సంబంధించి స్వామివారికి ఉదయం నుండి కూడా విశేష పూజా కార్యక్రమాలు, నిత్య కైంకర్యాలు కూడా పూర్తి చేసి మహానివేదన కూడా సమర్పించి ఉదయం 8:11 ఆలయ అర్చకులైతే ఆలయ ప్రధాన ద్వారాలను కూడా మూసివేశారు. గర్భాలయ ద్వారాలను అట్లాగే ఆలయ ప్రధాన ద్వారాన్ని కూడా మూసివేశారు. ఈరోజు చంద్రగ్రహణం అనేది కూడా సాయంత్రం 3:15 ప్రారంభమవుతుంది. రాత్రి 7:15 వరకు కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆలయ అర్చకులు సత్యనారాయణ గౌతమ్ అయితే చెప్తా ఉన్నారు. ఈవో అనుపమ ఆదేశాలతో ఈరోజు కూడా ఆలయాన్ని కూడా మూసివేసినట్లు, గ్రహణం కారణంగా మూసివేసినట్లు చెప్తా ఉన్నారు. అయితే ఉదయం 11 గంటలలోపు ప్రజలందరూ కూడా ఉదయం 11 గంటలలోపు మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించాలి. రాత్రి గ్రహణం 7:15 విడుస్తుంది. 9 గంటల తర్వాత అప్పటికప్పుడు వండుకొని కూడా రాత్రి ఆహారాన్ని కూడా స్వీకరించాలని చెప్పి కూడా ఆలయ అర్చకులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉండడం నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా బయటకు రాకుండా, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అనేది కూడా చాలా జాగ్రత్తలు పాటించాలని అయితే అర్చకులు చెప్తా ఉన్నారు. ఈరోజు మంగళవారం ఉదయం 8:11 అయితే వైకుంఠపురం ఆలయాన్ని అయితే మూసివేశారు. తిరిగి గ్రహణం రాత్రికి విడుస్తుంది. కాబట్టి రేపు ఉదయం 6 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి స్వామివారికి నిత్య కైంకర్యాలు, విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, బాలభోగం వీటన్నింటినీ కూడా పూర్తి చేసి ఆలయ శుద్ధి చేసి 8:30 కూడా బుధవారం ఉదయం అంటే రేపు ఉదయం 8:30 నుంచి కూడా భక్తులకు స్వామివారి దర్శనానికి కూడా అనుమతిస్తున్నట్లు కూడా అర్చకులైతే చెప్తా ఉన్నారు. ఈ గ్రహణ ప్రభావం నేపథ్యంలో కూడా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఇది శాస్త్రం ప్రకారం తీసుకుంటున్న నిర్ణయం కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. అట్లాగే మిగతా తెనాలి పట్టణానికి సంబంధించి మిగతా ఆలయాలకు సంబంధించి ఏ విధంగా ఉంది, అక్కడ పరిస్థితి ఏంటి, ఈ విధంగా ఆలయాలని ఏ సమయాల్లో మూసివేస్తున్నారని కూడా ఒకసారి చూద్దాం. తెనాలి పట్టణం వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పాల్గొన పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా, కేతుగ్రస్త చంద్రగ్రహణ సందర్భంగా ఈ రోజున తెల్లవారుజామున ప్రాతకాలార్చనాది కైంకర్యాలు నిర్వహించి బాలభోగ నివేదన 6 గంటలకి చేసి 7:30 మధ్యాహ్న నివేదన అర్చనా కార్యక్రమం నిర్వహించి 8 గంటలకి సాయంత్రం చేయవలసిన అర్చనా కైంకర్యాలు నిర్వహించి ప్రసాద వినియోగం చేసి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ చేయటం జరిగింది. ఈ గ్రహణ సందర్భంగా దేవాలయాన్ని తీర్మానం చేయటం జరిగింది. అలాగే ఈ రోజున నిత్య కళ్యాణోత్సవం, అన్నప్రసాద వితరణ కూడా నిలుపుదల చేయటం జరిగింది. ఆగమ శాస్త్రానుసారం వైఖానస ఆగమ శాస్త్రరీత్యా జరుగుతున్నటువంటి ఈ వైకుంఠపురంలో అర్చనాది కైంకర్యాలన్నీ కూడా గ్రహణ సందర్భంగానే, గ్రహణానికి ముందుగా ఉన్న సమయంలో త్రికాలార్చనాది కైంకర్యాలు నిర్వహించటం, ప్రసాద వినియోగం చేయటం, దేవాలయం తీర్మానం చేయటం సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని అనుసరించి ఈ రోజున దేవాలయాన్ని మూసివేయటం జరిగింది. దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి బి అనుపమ గారి ఆదేశానుసారం దేవాలయాన్ని 8:11 తీర్మానం చేయటం జరిగింది. ప్రత్యేకించి సింహరాశిలో పుట్టిన వాళ్ళు, మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. 3:15 నుండి రాత్రి 7:45 వరకు ఈ గ్రహణ సమయం ఉంటుంది. మధ్యకాలం 4:15 పూర్తి అంత్యకాలం 7:45 ప్రారంభం 3:15 నుండి ఈ గ్రహణం సంభవిస్తూ ఉంటుంది. అందుకని ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు, అలాగే సింహరాశిలో ఉన్నవాళ్ళు ఎవరూ కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. వీలున్నంత వరకు రాత్రి 9 గంటలకి తలస్నానం చేసి అప్పుడు వండుకొని తినాల్సిందే తప్ప ముందుగా వండిన పదార్థాన్ని కూడా స్వీకరించకూడదు. వారే కాదు, మన అందరం కూడా ఈ మధ్యాహ్నం భోజనం 11 గంటల లోపే అందరూ భోజనం చేయాలి. రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేయాలి. మధ్యలో ఏ ఆహార పదార్థాలు తినకూడదు.
అలా తింటే శారీరక రుగ్మతలు వస్తాయి. ఇది శాస్త్రం చెప్తున్నది. అందుకనే దేవాలయాన్ని సాంప్రదాయ పద్ధతిలో త్రికాలార్చన నిర్వహించి దేవాలయం తీర్మానం చేయటం జరిగింది. రేపు ఉదయం 6 గంటలకి పుణ్యాహవచన ఆలయ కోయిల ఆల్వాల్ తిరువంజనోత్సవం, స్వామివారికి విశేష అభిషేకాలు, అలాగే ఉత్సవమూర్తులకి స్నపన తిరువంజనం ఇవన్నీ నిర్వహించి ప్రాతకాలార్చన 8 గంటలకి స్వామివారికి నిర్వహించి పాలభోగ నివేదంతో భక్తులందరికీ 8:30 నుండి స్వామివారి దర్శనం జరుగుతుంది. ఈ అసౌకర్యాన్ని భక్తులంతా గమనించి సహకరించవలసిందిగా భక్తులకు మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు మంగళవారం సంపూర్ణ గ్రస్తోదయ చంద్రగ్రహణం కారణంగా వైకుంఠపురం దేవస్థానాన్ని 8:11 క్లోజ్ మూసివేసిన పరిస్థితి ఉంది. అట్లాగే తెనాలిలో గంగనమ్మపేటలో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానాన్ని కూడా ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో ఆలయ అర్చకులు ద్వారబంధనం చేశారు. ఉదయం నుండి కూడా స్వామివారికి తెల్లవారుజాము నుండి విశేషంగా అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, నిత్య పూజలు అనేది కూడా చేశారు. అట్లాగే భక్తులను కూడా అనుమతించారు. తెల్లవారుజాము నుండి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని, అమ్మవార్లను కూడా దర్శనం చేసుకుని వెళ్ళారు. అట్లాగే ఉదయం వాళ్ళందరినీ కూడా 9 గంటల వరకు కూడా భక్తులను దర్శనానికి అనుమతించి 9 గంటల తర్వాత ద్వారబంధనం అయితే చేశారు ఆలయ అర్చకులు. ఆలయాన్ని ఆలయ ద్వారాలన్నీ కూడా పూర్తిగా మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా కూడా ఆలయాన్ని మూసివేసినట్టు కూడా అర్చకులు అయితే చెప్తా ఉన్నారు. ఆలయంతో పాటు ఇటు ప్రధాన శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ప్రధాన ఆలయంతో పాటు ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఉప ఆలయాలను కూడా పూర్తిగా కూడా మూసివేశారు. ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో మూసివేశారు. రేపు ఉదయం 7 గంటలకు గ్రహణం, సాయంత్రం 7 గంటల సమయంలో గ్రహణం వీడుస్తుంది. రేపు ఉదయం 7 గంటలకు ఆలయ తలుపులు తెరిచి ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేసి స్వామివారికి నిత్య కైంకర్యాలు, విశేష అభిషేకాలు పూర్తి చేసిన అనంతరం మళ్ళీ తిరిగి భక్తులను యథావిధిగా స్వామివారి దర్శనానికి అనుమతిస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు మొత్తంగా కూడా పూర్తిగా ఆలయ తలుపులు మూసివేసి ఉంటాయి. సాయంత్రం స్వామివారి దర్శన భాగ్యం కూడా ఉండదు. అందరూ కూడా మిగతా భక్తులు ఎవరైతే స్వామివారిని దర్శించుకోదలుచుకున్నారో రేపు ఉదయం సమయంలో 7 గంటల తర్వాత నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి కూడా ఆలయ అర్చకులు అయితే చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రగ్రహణం సందర్భంగా కొన్ని రాత్రుల వారి మీద ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి వారు శాంతి చేయించుకోవాలి, దానాలు ఇచ్చుకోవాలని చెప్పి కూడా సూచిస్తూ ఉన్నారు. ఎవరైతే గర్భిణీలు వాళ్ళు ఇంట్లోనే ఇంటి పట్టునే ఉండాలి, బయటకు రాకుండా ఇంటి పట్టునే ఉంటే కొంత ఇబ్బందికరంగా పరిస్థితులు ఉండవని చెప్పి అయితే అర్చకులు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక వైకుంఠపురం ఆలయాన్ని 8:11 సమయంలో మూసివేశారు. గంగన్నమ్మపేటలో ప్రసిద్ధి చెందినటువంటి రామేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా 9 గంటల సమయంలో మూసివేశారు. అట్లాగే పట్టణ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ ఆలయాల మొత్తాన్ని కూడా గ్రహణం ఏదైతే గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఈరోజు ఉదయం నుంచి కూడా రేపు ఉదయం వరకు కూడా అన్ని పట్టణంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఆలయాలు మొత్తంగా కూడా మూసివేసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మన రామేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు ఉదయం 9 గంటలకే మహానివేదనలు పూర్తి చేసుకొని ద్వారబంధనం కార్యక్రమం చేయడం జరిగింది. సాయంత్రం దర్శనం ఉండదు. అలాగే తిరిగి రేపు ఉదయం అంటే గురువారం ఉదయం అన్ని బుధవారం సంప్రోక్షణాది కార్యక్రమాలు ముగించుకొని తదనంతరం యథావిధిగా స్వామివారికి నిత్యార్చనలు, అభిషేకాలు, వివిధ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేసుకుంటున్నాం. అంటే ఈరోజు మధ్యాహ్నం 3:15 ప్రారంభమయ్యి 6:45 వరకు కేతుగ్రస్త చంద్రగ్రహణం కొనసాగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ గ్రహణాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన శాంతి క్రతువులు అలాగే యథావిధిగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలా ఈ గ్రహణ కార్యక్రమంలో ముఖ్యంగా బాలింతరాళ్ళు వీళ్ళందరూ కదలకుండా ఒక రూమ్లో కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ ఇష్టదేవతలను ప్రార్థిస్తూ తగిన మంత్ర సాధన చేస్తూ కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు యథావిధిగా నిత్యార్చనలు ఇవన్నీ స్వామివారికి అభిషేకాలు ఇవన్నీ పూర్తి చేసుకొని 9 గంటలకి ద్వారబంధనం చేయడం జరిగింది. ద్వారానికి దర్భలు కానీ ఇట్లాంటివన్నీ బంధించడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా దర్భలు అనేది దగ్గర ఉంచుకొని ఈ గ్రహణాన్ని నిరోధించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ప్రతి ఇంట్లో బియ్యము వాడకం నిత్యావసర వస్తువులైనటువంటి పాలు, బియ్యము అలాగే సెంటిమెంట్ వస్తువులైనటువంటి దేవతా పూజా మందిరాలు ఇవన్నీ కూడా దర్భలతో
దర్భలు ఉంచవలసిందిగా కోరుతున్నాం. ఇవన్నీ కూడా ఇంటి పైన కూడా దర్భలు వేస్తే మంచిది. అలాగే రేపు ఉదయం యథావిధిగా 7:15కి 7 గంటలకి సంప్రోక్షణాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని నిత్యార్చనలు అంటే అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ కొనసాగుతాయి. భక్తులందరూ ఈ శాంతి క్రతువులు చేసుకోవాల్సి దానాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అది చంద్రుడికి సంబంధించిన బియ్యం, అలాగే కేతుకు సంబంధించిన ఉలవలు, నాగప్రతిమ, చంద్రబింబం ఇవన్నీ కూడా దానం ఇస్తే మంచిది. అన్ని ముఖ్యంగా ఈ కర్కాటక సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి, ఇది ఉబ్బా నక్షత్రం మీద ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి వాళ్ళు ప్రధానంగా శాంతి క్రతువులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అన్ని రాశుల వాళ్ళు ఇది చేసుకుంటే తప్పేం లేదు. దానం ఇచ్చేటప్పుడు అందరూ గోత్రనామాలు చెప్పుకొని దానం ఇస్తే ఇంకా మంచిది. అది